సౌందర్యలహరిలో 2వ శ్లోకానికి వద్దాం. ఆ శ్లోకం వచ్చేసి తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుధ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఇది 2వ శ్లోకంగా పరిగణింపబడుతూ ఉంటుంది. ఈ శ్లోకాన్ని చదవడం అనేటువంటి దాన్ని ఉపాసనగా కనుక తీసుకున్నట్లయితే ఏం కలుగుతుంది, మొదట ఎందుకు ఉపాసించాలి ఈ శ్లోకాన్ని అనుకున్నట్లయితే దీనివల్ల ఏం కలుగుతుంది? పుత్రభాగ్యం. మొట్టమొదటి చెప్పారు పుత్రభాగ్యం, తర్వాత జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో పాటుగా పదవి ప్రతిష్ట, ఇది అందరికీ కావాలి కనుక పదవీ ప్రతిష్టల కోసం, పుత్రభాగ్యం కోసం, అలాగే జ్ఞాన వృద్ధి కోసం కనుక ఈ శ్లోకాన్ని సాధన చేయాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రాతకాలంలో ఉత్తర దిశల వైపు కనుక కూర్చొని ఆ ఉత్తర దిశను చూస్తూ కనుక కూర్చుంటే 55 రోజుల పాటు ఎన్నిసార్లు అధికస్య అధిక బలం అని చెప్తారు కనుక ఎన్ని ఎక్కువ సార్లు మనం చదువుకోగలిగే సమయం మనకుంటే అన్ని ఎక్కువ సార్లు కనుక ఈ శ్లోకాన్ని చదువుకోగలిగినట్లయితే మనకి కావాల్సినటువంటి పదవి, అంతస్తు, దాంతోపాటు పుత్రభాగ్యం అంటే వంశం ముందుకు వెళ్ళడం, దాంతోపాటుగా జ్ఞానవృద్ధి కూడా జరుగుతుంది. అయితే ఈ శ్లోకం చదువుకున్నటువంటి రోజుల్లో మనం పెట్టవలసినటువంటి నైవేద్యం ఏమిటి అనేసి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆవు పాలతో చేసినటువంటి పరవాణాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అది మీరు 55 రోజుల పాటు నిష్ఠగా రోజు ఆవు పాల పరవాణాన్ని అమ్మవారికి నివేదించాలి. నివేదించినట్లయితే మనకు కలిగేటువంటి సౌభాగ్యం